ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవము వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము, తిరుమల తిరుపతి దేవస్థానములు సగటు హిందూ యొక్క జీవితంలో పెనవేసుకుపోయి ఉండేటువంటి ఒక అంశం. మన ఇలవేల్పుగా కులదైవంగా మనం కొలుచుకునేటువంటి దైవం. దాదాపుగా దక్షిణ భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల్లో అందరూ కూడా పేరు మొదట్లో వెంకట అని పెట్టుకునే, తర్వాత ఏదైనా పేరు పెట్టుకుంటారు. ఇక మొత్తం భారతదేశం లేదా ప్రపంచంలో ఉండే హిందువులందరూ ఇలవేల్పుగా పూజించుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానము రాజులు మహారాజుల కాలం నుంచి క్రమేపీ వాళ్ళ పరిపాలనలో కొంత అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. ప్రాకారాలు నిర్మాణం చేశారు, ఆభరణాలు సమర్పించారు, మెట్లదారులు నిర్మాణం చేశారు, మంటపాలు నిర్మాణం చేశారు. ఇలా స్వాతంత్ర్యానంతరము తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మకర్తల మండలి, ఇలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటూ పెరుగుతూ ఉండేటువంటి భక్తుల అందరికీ కూడా అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించటము, భక్తులకు చక్కటి వసతి కల్పించటము లేదా దర్శనం కల్పించటము, దీనికోసము ఒక పెద్ద వ్యవస్థ తయారై భారతదేశంలో ఉండే ఒక చిన్న రాష్ట్రానికి ఉండేటంతటి బడ్జెట్ను కలిగి ఉండేటువంటి వ్యవస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. సాధారణంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని వేల మంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కాబట్టి, ఉద్యోగస్తులు ఉంటారు కాబట్టి సహజంగా ఎప్పుడు ఏదో ఒక సమస్య కానీ లేదా ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కానీ తలెత్తేదానికి అవకాశం ఉంటుంది. అప్పటికప్పుడు వాళ్ళు సరి చేసుకోవచ్చు, లేదా బయట నుంచి ఎవరైనా ప్రశ్నించినప్పుడు, దీని గురించి స్పందించినప్పుడు దాన్ని సరి చేసుకునేటువంటి వ్యవస్థ కూడా ఉంటుంది. లోటుపాట్లు లేకుండా ఉండదు. కానీ దాదాపుగా దాన్ని సక్రమంగా ఒక క్రమశిక్షణతోటి నిర్మాణం చేసుకుంటూ వచ్చారు. కానీ గత 4 సంవత్సరాలుగా తీసుకున్నట్టయితే, ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో సగటు భక్తులకి చాలా ఇక్కట్లు కలుగు చేసేటువంటి పద్ధతిలోనే వ్యవహారం నడుస్తున్నది. ఈ ఉత్సవాలు నిర్వహించటము లేదా వెంకటేశ్వర భక్తి ఛానల్లో మంచి కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. ఇట్లాంటివి బాగున్నాయని మనము వాటి పట్ల మనం సకారాత్మకమైనటువంటి పద్ధతిలోనే స్పందిస్తున్నాం. కానీ భక్తులు దర్శనానికి వచ్చినప్పుడు వాళ్ళు అనేక విధాలుగా నిరాశకు, నిస్పృహకు లోనవుతున్నారు. గదులు కేటాయించే దగ్గర ముందు టోకెన్ ఇవ్వడం, ఆ టోకెన్ ఇచ్చిన తర్వాత తిరిగి మరలా అది వాళ్ళకి ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే తప్ప అక్కడ ఆ గదులు కేటాయించకపోవడం, దానికోసం ముందు టోకెన్ కోసం 1-2 గంటల సేపు క్యూలో ఉండటం, ఆ తర్వాత మరలా గదులు కేటాయించుకోవడానికి 2-3 గంటల సేపు క్యూలో ఉండటం. ఇదంతా ఏంటంటే భక్తులు ఎన్నో వందల కిలోమీటర్ల దూరము అనేక పద్ధతుల్లో ప్రయాణం చేసి వచ్చి ఉంటారు. అందరూ సౌకర్యవంతంగానే వచ్చి ఉండరు, కష్టపడి కూడా వచ్చి ఉంటారు. వీళ్ళందరినీ కొండ మీద చేర్చిన తర్వాత వాళ్ళొక ప్రశాంతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో వాళ్ళ ఆ సమయాన్ని గడిపేదానికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళకి గదులు కేటాయింపు పేరుతోటి కొన్ని గంటల సేపు వేచి ఉండేటువంటి పద్ధతి, వాళ్ళ ఓపిక నశించేటువంటి విధంగా ప్రవర్తించేటువంటి తీరు, ఇక్కడ ఎందుకు వచ్చావురా దేవుడా, ఇంకొకసారి ఇక్కడికి రాకూడదు అని అనిపించే పద్ధతిలో ఒక పరిస్థితి నిర్మాణం చేశారు అనేది వాస్తవం. ఎందుకంటే అనేక మంది భక్తులు నేను తిరుగుతూ ఉన్నప్పుడు అనేక జిల్లాల్లో అనేక మంది ఈ భావాన్ని వ్యక్తం చేశారు, వాళ్ళ అనుభవాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఇక్కడ వెంగమాంబ అన్నసత్రంలో అన్నదానం చేసేటువంటి కేంద్రంలో నిన్న మన తెనాలికి చెందినటువంటి అవ్వారు శ్రీనివాసరావు గారు వెళ్ళడం, అక్కడ భక్తులు కూర్చోవడానికి ఏర్పాటు చేసేటటువంటి ఈ సిమెంటు బల్లల మీద నీళ్లు తీసుకొచ్చి పోసేసి, అయ్యా కూర్చోవడానికి ఏర్పాటు చేసిన వాటి మీద అలా నీళ్లు పోసిపోతే ఎలా కూర్చుంటారంటే దానికి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటం, స్వయంగా వారే సోషల్ మీడియాలో పోస్టు పెట్టినటువంటి పరిస్థితిని మనం చూచాం. అంతేకాకుండా స్వయంగా వారు భోజనం చేసి చాలా నాసిరకం బియ్యం వాడుతూ ఉన్నారు. అందులో వాడేటువంటి వస్తువులు కానీ పదార్థాలు కానీ అంత మంచి రకానికి చెందినవి కాదు అన్నటువంటి భావాన్ని వారు వ్యక్తం చేశారు. ఇంకా అనేక మంది భక్తులు అక్కడికి వెళ్ళి భోజనం చేసినప్పుడు గతంతో పోల్చుకున్నప్పుడు ఆ విధంగా లేదు, ఇప్పుడు నాసిరకం వస్తువులు వాడుతూ ఉన్నారనేటువంటిది
వేలాది మంది భక్తులు ముక్తకంఠంతో చెప్తూ ఉండేటువంటి విషయం. దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రసాదంగా ఏది పెట్టినా స్వీకరిస్తారు భక్తులు. భక్తిభావంతో అది భగవంతుడి ప్రసాదంగా స్వీకరిస్తారు కాబట్టి అది బాగుందా బాగలేదా అనరు. కానీ ఇక్కడ అసలు విషయం ఏమిటి అంటే, అన్నదానం కొరకు గత 45 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల నుంచి వందల కోట్లో వేల కోట్ల రూపాయలు దాతలు విరాళాలుగా అక్కడ ఇచ్చి ఉంటే, ఆ వడ్డీతో ఏర్పాటు చేసేటువంటి భోజనాన్ని, అక్కడ ఏర్పాటు చేసేటువంటి అన్న ప్రసాదాన్ని ఈ రకమైన నాసిరకం వస్తువులు వాడుతూ ఉన్నారనంటే ఎంత బాధ్యతారహితము, ఎంత అవినీతి, ఎంత నిర్లక్ష్యము. దీన్ని ఎవరైనా ప్రశ్నించాలంటే ఒక 2-3 మాట్లాడే ఈరోజు ఉదయం నుంచి ఏం చేయమంటారండి, టీటీడీని గురించి మాట్లాడితే వెంటనే విజిలెన్స్ వాళ్ళు తీసుకుపోయి కూర్చోబెడుతున్నారు, కేసులు పెట్టి లోపలేస్తున్నారని చెప్పి ఈరోజు వాళ్ళు మాట్లాడారు. ఆ రకంగా ముందు జైల్లో వేయాలంటే ఎవరిని వేయాలంటే 4 ఏళ్ల క్రితం పింక్ డైమండ్ గురించి మాట్లాడి ఈరోజు దాని గురించి అసలు ప్రస్తావన చేయకుండా తప్పించుకు తిరిగేటువంటి, దేవుడి పట్ల కూడా ఏమాత్రం మొహమాటం లేకుండా అబద్ధాలు చెప్పి పాపాన్ని మూటకట్టుకునే వాళ్ళను ముందు వాళ్ళని జైల్లో పెట్టాలి. ఏమాత్రం నిజాయితీ లేకుండా, ఏమాత్రం మాట మీద నిలకడగా లేకుండా, ఏమాత్రం దేవుడి పట్ల కూడా నిజాయితీ లేకుండా, హిందువుల మనోభావాలతోటి, హిందువుల మత విశ్వాసాలతోటి ఆడుకునేటువంటి వాళ్ళను జైల్లో పెట్టాల. ముందు తిరుమలలో భక్తులకు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ గత 70 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేటువంటి భక్తుల మీద లాఠీ చార్జీ చేసినటువంటి పరిస్థితి లేదు. గత సంవత్సరం రోజుల క్రితము, 6 నెలల క్రితము అలిపిరి దగ్గర భక్తుల మీద విపరీతమైన లాఠీ చార్జీ చేశారు. ఇంత పాపం మూటగట్టుకున్నటువంటి ధర్మకర్తల మండలి ఇంతవరకు రాలా. ఇంత పాపాన్ని మూటగట్టుకున్నటువంటి ఈవో ఇంతవరకు రాలా. ఇటువంటి పాపాత్ముల చేతుల్లో ఈ రోజున టీటీ ఉంది. మనం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1-2 విషయాలు వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేశాం. ఆ రోజు వారు చాలా పాజిటివ్గా తీసుకొని కూర్చోబెట్టి చర్చలు చేసి కరుణాకర్ రెడ్డి గారిని ముందు పెట్టి దాని తర్వాత అక్కడ అటువంటివన్నీ కూడా సరిచేసేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎవరైనా టీటీడీని గురించి విమర్శిస్తే వెంటనే కేసులు పెట్టడం, అరెస్ట్ చేయటం. అంటే హిందూ సమాజాన్ని మీరు ఏమనుకుంటున్నారు అసలు? అదే రాజకీయానికి సంబంధించిన విషయం కాదు కదా, మీ పార్టీకి సంబంధించిన విషయం కాదు, ప్రభుత్వానికి సంబంధించిన విషయం, అసలు ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు, పార్టీకి అయితే అసలు సంబంధం లేదు. భగవంతుడు మీకు అవకాశం ఇచ్చాడు, మీరు సేవ చేసుకుంటున్నారు. మీరు ఎంతగానో గొప్పగా భక్తులకు సేవ చేసి మన్నన పొందవలసింది పోయి, పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాల్సింది పోయి, సాధారణ భక్తులు తిరుమలకు మరలా జీవితంలో రాకూడదు అనేటువంటి స్థితి తీసుకొచ్చారంటే, ఇంత పాపాన్ని మూటగట్టుకోవడానికి మీకు ఎందుకింత కోరిక అని ఈరోజు హిందూ సమాజం మిమ్మల్ని ప్రశ్నించడంలో తప్పే ఉంది. అందువల్ల ఈరోజు అన్నదాన కేంద్రం కావచ్చు, ఏమండి ఈ రోజున 50-60 వేలు దాటట్లేదండి. భక్తులు తగ్గిపోయారు, తిరుమలకు వచ్చే భక్తులు తగ్గిపోయారు. నేను గత 10-15 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, రోజుకు 4 కోట్లు 5 కోట్లు ఒక్క భక్తుడే తెచ్చి ఇచ్చేస్తే ఆ ఒక్క భక్తుడికి దర్శనం చేయించేసి మిగతా భక్తులందరినీ పంపించేసేటువంటి మనస్తత్వానికి టీటీడీ వచ్చేసిందని ఈరోజు కొత్తగా చెప్పట్లేదు నేను. సగటు హిందూ భక్తుడికి వెంకటేశ్వర స్వామిని దూరం చేయాలన్నటువంటి సంకల్పం ఏనాడో జరిగిపోయింది, ఇప్పుడు కొత్తగా కాదు. ఈ రకమైనటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి అధికార యంత్రాంగము, అవినీతిలో కూరుకుపోయినటువంటి అధికార యంత్రాంగము, దానికి వత్తాసు పలికేటువంటి రాజకీయ నాయకత్వము వెరసి తిరుమలని ఈ రోజున హిందువులకి దూరంగా చేస్తూ ఉన్నారు. ఇది ఎన్నటికీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆమోదయోగ్యం కాదు. అయితే దురదృష్టవశాత్తు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అందరం కలిసి ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేస్తే దాని ప్రభావం సమాజం మీద ఉండేది, ఒక చక్కటి నాయకత్వం ఉండేది, అంత బాగుండేది. ఈరోజు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అన్ని రంగాలు ఏ రకాలైతే కొనారెళ్ళినాయో హిందూ సంస్థలు కూడా అదేవిధంగా దిక్కు దివాణం లేకుండా పడి ఉన్నాయి. అందరూ ఎవరి పాటికి వాళ్ళం మాట్లాడుకుంటున్నాం తప్ప, ఎవరి ఆలోచనలు వాళ్ళం ప్రకటించుకుంటున్నాం తప్ప, సమిష్టిగా ఒక ఉద్యమ బాటలో నడిచి అరెస్ట్ చేస్తే ఎంతమంది చేస్తారండి? 5,000 మందిని చేస్తారా? 10,000 మందిని చేస్తారా? 1,00,000 మందిని చేస్తారా? ఎంతమందిని అరెస్ట్ చేస్తారండి? ఏమిది వెంకటేశ్వర స్వామి కోసం జైలుకు పోవాల్సి వస్తే పోయి కూర్చోమా లోపల? వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కాపాడుకోమా? ఈ రకమైనటువంటి ఒక తెగింపు, ఒక ఉద్యమం చేయాలనేటువంటి కాంక్ష మన హిందూ సంస్థల్లో అడుగంటిన కారణంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఆడింది ఆట పాడింది పాటగా ఉందండి. అందరినీ భయపెట్టి పారేశారు. ఎవరన్నా నోరు తెరిస్తే వాళ్ళైతే జైల్లో పారేస్తున్నారని చెప్పి అందరూ భయపడిపోయి ఎవరు నోరెత్తినటువంటి పరిస్థితి కనపడి, ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప మిగతా
ఎవరు కూడా ఉద్యమానికి సంబంధించి అంటే కార్యక్రమాలు లేకపోతే మిగతా యాక్టివిటీ దానికి సంబంధించి నేను చెప్పట్లేదు. ఉద్యమం చేయాలా అనేటువంటి దాని నుంచి మాత్రం పక్కకు వచ్చాము అని నాకు అనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. తిరుమలను మనం కాపాడుకోవాలి. తిరుమల కాపాడుకోవడానికి ప్రతి హిందువు కూడా ఆలోచించాలి. ఇది రాజకీయాలకు కానీ ప్రభుత్వానికి కానీ సంబంధించిన విషయం కాదు. కానీ మీరు వ్యవహరిస్తున్న తీరు, అక్కడ ఉండేటువంటి చైర్మన్, అక్కడ ఉండేటువంటి ఈవో, మీ ఇద్దరు రాజకీయాలకు అతీతంగా వెంకటేశ్వర స్వామి భక్తులుగా మీ నిజాయితీని మీరు కనుక నిరూపించుకోకపోతే, మీరు అక్కడ జరుగుతుండేటువంటి లోపాలను సరిచేసుకోకపోతే ఈ హిందూ సమాజం యొక్క కోపాన్ని, ఈ హిందూ సమాజం యొక్క ఆగ్రహాన్ని, ఈ హిందూ సమాజం యొక్క శాపాన్ని మీ జీవితాంతం మీరు అనుభవిస్తూ ఉండాల్సి వస్తుంది. ఇంత దారుణంగా ప్రవర్తిస్తారండి. భక్తులు ఎంత నిరాశతో వెనక్కి వస్తున్నారు. రోజుకు 50,000 60,000 మంది భక్తులు వస్తూ ఉంటే కిలోమీటర్లు షెడ్లు వేసి ఎందుకు కూర్చోబెడుతున్నారండి ఎండల్లో? వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కూర్చోబెట్టడానికి సరిపోవా? సుమారు 50,000 60,000 మంది కూర్చోవడానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సరిపోతుంది కదా. వాటన్నింటినీ ఖాళీగా పెట్టి క్యూ కాంప్లెక్స్లో ఎందుకు కూర్చోబెడుతున్నారు? ఏ ఒక్క విషయంలోనైనా మీరు సమాజానికి సమాధానం నిజాయితీగా చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారా? ఇంతవరకు టీటీడీ చైర్మన్గా వచ్చిన వాళ్ళు ఎవరైనా చైర్మన్గా ఉన్నంత కాలంలో ఎవరైనా క్రియాశీల రాజకీయాల్లో పాల్గొన్నారా? ఈరోజు మీరు పాల్గొంటున్నారు కదా, దీన్ని హిందూ సమాజం అడగకూడదా? కాబట్టి మీరు ఏవేవి లోటుపాట్లు ఉన్నాయో టీటీడీ చైర్మన్ కావచ్చు, ఈవో కావచ్చు. ధర్మారెడ్డి గారు అయితే ఆయన ఎందుకోని పాపం ఆయన జీవితంలో టీటీడీ ఈవోగా ఆయనే ఉండాలన్న ఆకాంక్షతోటి ఆయన కొనసాగింపుగా మాటిమాటికి కొనసాగుతున్నారు. మంచిది. మీకు వెంకటేశ్వర స్వామి పట్ల ఉండేటువంటి భక్తిని మేము శంకించాం. కానీ మీ పరిపాలనలో, మీ అడ్మినిస్ట్రేషన్లో సామాన్య భక్తులకు కలిగేటువంటి బాధలు, సామాన్య భక్తులకు కలిగేటువంటి అవమానం, సామాన్య భక్తులకు కలిగేటువంటి అసౌకర్యం, దీన్ని తీర్చలేనప్పుడు, దీన్ని సరిచేయలేనప్పుడు అది మీ వైఫల్యంగా భావించకపోతే ఏం చేస్తాను చెప్పండి? ఏం చేస్తాను చెప్పండి? ఎన్ని రకాలైనటువంటి పద్ధతుల్లో అక్కడ ప్రత్యేక దర్శనమో లేకపోతే మిగతా వాళ్ళకి ఎవరెవరు సిఫార్సులు ఇస్తున్నారు, ఎవరెవరిని పంపిస్తూ ఉన్నారు, సామాన్య భక్తుల విషయం ఏంటంటే ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచించుకోరా? ఆలోచించుకొని సరిచేసి వాటి గురించి నిజమైనటువంటి మాట బయటికి రావాలి. ఏదో ఒక మాట మీరు చెప్తే నమ్మే స్థితిలో హిందూ సమాజం లేదు. ఈరోజున ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్క విధంగా ఇంత లూజ్నెస్ ఎంతో పటిష్టంగా ఎంతో బాధ్యతగా డిప్యూటీ ఈఓలు కానీ ఏఈఓలు కానీ ఒక్కొక్క రంగానికి సంబంధించిన వాళ్ళు అక్కడ పనిచేస్తూ వచ్చారు. ఈరోజు ఎందుకు ఇటువంటి వాతావరణం అక్కడ కనపడుతుంది? ఇందాకే చాగంటి కోటేశ్వరరావు గారి ఇంటర్వ్యూ కూడా చూశాను. ఏదో ఇంటర్వ్యూ కాదు, ఏదో వారు చెప్పారు, యూట్యూబ్లో వచ్చింది. వారికి ఒక డిప్యూటీ ఈఓనో ఏఈఓనో ఫోన్ చేశారట, మీకు ఇలా సలహాదారుగా మీకు ఈ రకమైనటువంటి ఒక ఇది ఇస్తున్నారు టీటీడీలో అని చెప్పి. చాగంటి కోటేశ్వరరావు గారికి ఎవరు ఫోన్ చేయాలా? డిప్యూటీ ఈఓ ఫోన్ చేస్తారా? లేకపోతే ఏఈఓ ఫోన్ చేస్తారా? అది అవమానించడం కాదా చాగంటి కోటేశ్వరరావు గారిని? చాగంటి కోటేశ్వరరావు గారిని అవమానించడం హిందూ సమాజాన్ని అవమానించడం కాదా? చిన్న చిన్న పదవుల్లో ఉండేటువంటి రాజకీయ నాయకులకు కూడా చైర్మన్ కావచ్చు లేకపోతే ఈఓ కావచ్చు అడుగులకు మడుగులెత్తుతూ ఉంటే, ఎర్రతివాచి పరిచి వాళ్ళకి దర్శనాలు చేపిస్తూ ఉంటే, కోటాను కోట్ల మంది హిందూ సమాజము ఎవరి మాట వింటే ఈరోజు సంతోషంగా ఆనందంగా గడుపుతున్నారో, ధర్మాన్ని గురించి 4 ముక్కలు తెలుసుకుని అటువంటి కోటేశ్వరరావు గారికి ఎవరండి ఫోన్ చేస్తారు? ఇదేనా వారిని మీరు గౌరవించే తీరు? ఇదేనా వారికి మీరు మర్యాద ఇచ్చే తీరు? ఇక్కడే తెలుస్తుంది కదా మీ అసలు స్వరూపము. కాబట్టి మీరు వ్యవహరిస్తున్న తీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ బాగలేదు. మీరే ఉండాలనుకుంటే మీరే ఉండండి, దానికి మేమేం చేయలేము. కానీ మీరు ఉన్నప్పుడు సరిగా ఉండండి, ఉన్న వ్యవస్థని నాశనం చేయొద్దు, పాపాన్ని మూటగట్టుకోవద్దు, హిందూ సమాజపు శాపాన్ని మూటగట్టుకోవద్దు. భయపడాలండి మీ గురించి మాట్లాడాలంటే మేము? హిందూ సమాజం భయపడాలా మిమ్మల్ని చూచి? ఎంతమందిని జైళ్ళల్లో పెడతారండి? నేను 1,00,000 మందిని తీసుకొని వస్తా, పెడతారా జైల్లో? ఇప్పుడు నేను పిలిపిస్తే 2 రాష్ట్రాల నుంచి 1,00,000 మంది వస్తారు, 1,00,000 మందిని జైల్లో పెడతారా? అంటే మేము గట్టిగా చెప్తే కానీ మీకు అర్థం కాదా? మీరేం చెప్తే అది పీఠాధిపతులు వినాలనా? మీరే అబద్ధాలు చెప్తే మీ పీఠాధిపతులు వినాలనా? ఎంతకాలం అండి? ఎంత ఓపిక పడతారండి? ఎంత సహనంతో ఉంటారండి? ఏమాత్రం బాగలేదు ఈ పరిస్థితి. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి, స్వయంగా మేము కొన్ని చూచాం కాబట్టి, ఆ రేకుల షెట్లు కూడా మీరు ఏ రంగు రేకులు వేశారో కూడా ఒకసారి గమనించుకోండి.
పైన పాదాల దగ్గరికి పోయి, శ్రీవారి పాదాల దగ్గరికి పోయి అక్కడి నుంచి ఫోటో తీస్తే ఆ కిలోమీటర్ల పర్యంతం మీరు వేసి ఉండేటువంటి రేకులు కూడా మీ పార్టీ రంగులతో ఉండే రేకులే వేసుకున్నారు తిరుమలలో. తెలిసి చేశారా, తెలియక చేశారా, మీకు చెప్పి చేశారా, చెప్పకనే చేశారా నాకు తెలియదు, నేను ఆరోపించట్లేదు, కానీ వాస్తవం పోయి చూసుకోండి. కాబట్టి ఈ విధంగా మీరు తిరుమలలో సాధారణమైన భక్తులకు గత 70 ఏళ్లలో జరిగిన అవమానం, అసౌకర్యం, అవినీతి ఇన్ని జరుగుతూ ఉంటే ఎవరూ గొంతెత్తకపోతే, ఎవరూ మాట్లాడకపోతే ఎలాగా అవుతుందండి? అందుకే మిమ్మల్ని మీరు సరి చేసుకుంటారా, సంస్కరించుకుంటారా, నెమరు వేసుకుంటారా, లేకపోతే మంథనం చేసుకుంటారా, కలిసి కూర్చొని చర్చించుకుంటారా? ఇవన్నీ మీరేదో చేసుకుని ఒక వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో అక్కడి నుంచి సరైన సమాధానం రాకపోతే హిందూ సమాజం ఎల్లకాలము చూస్తూ ఊరుకోదు. ఇది రాజకీయానికి సంబంధించిన విషయం కాదు, ఇది మీ పార్టీ వ్యవహారం కాదు, నిజానికి ఇది మీ ప్రభుత్వ వ్యవహారం కూడా కాదు. కొంత ఉండొచ్చు ప్రభుత్వం ప్రమేయం, నేను కాదన్న చట్ట ప్రకారం, కానీ మొత్తము ప్రభుత్వమే నియంత్రించదు. గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా జీవోలు ఇచ్చాయి, అప్పుడు కూడా మేము వాటిని ఖండించాం. ఆ రోజు ప్రభుత్వ ప్రమేయాన్ని కూడా అంగీకరించలేదు, అంతకుముందు ప్రభుత్వ ప్రమేయాన్ని కూడా అంగీకరించలేదు. ఈరోజు ఏకంగా మీరు అలిపిరి దగ్గర మీ పార్టీ నాయకులు మీ పార్టీ రంగులతోటి ఫ్లెక్సీలు కూడా వేసుకునేందుకు తెగబడ్డారు. మీరు తిరుమల పవిత్రమైనటువంటి వాతావరణాన్ని పాడు చేశారు. మీరు ఈరోజు మంత్రులు వచ్చి అక్కడ రాజకీయమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు, రాజకీయపరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అక్కడ ఛానల్స్ తోటి, ఏమంటాం మీడియాతోటి. గతంలో ఎప్పుడు లేదు ఇది. అక్కడ మాట్లాడొద్దు, కిందకు వచ్చి పద్మావతి గెస్ట్ హౌస్లోనో లేదా ఇంకెక్కడైనా కానీ కూర్చొని అక్కడ ప్రెస్ మీట్లు పెట్టుకునేవారు గతంలో. ఇప్పుడు ఆ వాతావరణాన్ని పాడు చేశారు. ఈ విధంగా మొత్తము తిరుమలని భ్రష్టు పట్టించేటువంటి దానికి మీరు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారో తెలియదు, కానీ హిందూ సమాజం అయితే చాలా ఆవేదనతో ఉంది, చాలా ఆగ్రహంతో కూడా ఉంది. ఈ విషయాన్ని చెప్పక తప్పదు. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా తిరుమల ఈ రోజున సామాన్య భక్తులకు చాలా దూరం జరిగింది. హిందూ సమాజానికి తిరుమల వెంకటేశ్వర స్వామిని ఒక ప్రణాళికాబద్ధంగా ముందు చూపుతోటి దూరదృష్టితోటి మీరు దూరం చేస్తున్నారని చెప్పి సగటు హిందూ భావిస్తున్నాడు. ఇది మీకే ఇబ్బంది కలిగిస్తుంది. మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, మీతో కూడా మాకు సంబంధం లేదు. మీరే పరిపాలిస్తున్నారు. ఇప్పుడు మీరే ప్రభుత్వాన్ని, అంటే ప్రజల్ని పరిపాలించే మీరే ఇప్పుడు అక్కడ పరిపాలన, అక్కడ అడ్మినిస్ట్రేషన్ కూడా మీరే చేయాలి. చట్ట ప్రకారం అలా జరుగుతోంది 70 ఏళ్ల నుంచి. ఇప్పుడు మేము కాదనం, కానీ దాన్ని సరిగా మిగతా వాళ్ళందరికంటే మిన్నగా గొప్పగా చేసి శభాష్ అనిపించుకోవాలి తప్ప మొత్తం నీరుగారి చేసి హిందూ సమాజాన్ని దూరం చేసుకుంటే రాజకీయంగా కూడా ఇది మీకు చాలా నష్టం చేస్తుంది. రాజకీయంగా కూడా మీకు ఇది హిందూ వ్యతిరేక ప్రభుత్వం అనే సంకేతం పోతే దీనివల్ల పరిణామాలు ఎట్లా ఉంటాయంటే మీ రాజకీయమైనటువంటి పరిస్థితులు కూడా భిన్నంగా ఆలోచిస్తుంది హిందూ సమాజము. హిందూ సమాజం గతంలో లాగా లేదు, ఈరోజు చాలా మార్పు చెందింది. కనీసం 10%, 15%, 10% మంది హిందూ సమాజం మారినా రాజకీయ పార్టీలకు భవిష్యత్తు మారిపోతుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని మీరు మననం చేసుకుని కూర్చుని ఆలోచించి పరిస్థితులు చక్క చేసుకోమని చెప్పి మీకు చెప్పడం తప్ప మేము చేయగలిగింది ఏం లేదు. తిరిగి మరలా మీరు రోడ్డు ఎక్కడమో, జెండా పట్టుకోవడమో, అందరిని తీసుకొని రావడమో, పాదయాత్రలు చేయడమో, అక్కడ తీసుకొచ్చి మరలా 10,000 మంది 20,000 మంది ర్యాలీలు చేయడమో, ఇవన్నీ చేసేంతవరకు మీరు ఆగద్దు. మీకు మీరే చెయ్యండి. మేమేమి మీకు కావచ్చు. ఏ పార్టీ అధికారంలో వాళ్ళకి వ్యతిరేకం కాదండి. వాళ్ళు చేస్తున్నటువంటి పనులు సక్రమంగా లేకపోతే స్పందిస్తాం అంతే, అంతకంటే ఏం లేదు. మీరు అనవసరంగా కక్ష కట్టుకొని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడితే ఎత్తి లోపలేస్తామనే ఆ పద్ధతి ఉందో, ఆ పద్ధతి కనుక ముదిరిందనుకోండి, శ్రీశైలం వస్తే ఇట్లా చేస్తాం, తిరుమలకు వస్తే అట్లా చేస్తాం అంటే మొత్తం హిందూ సమాజం అన్ని జిల్లాలు లేచి నిలబడితే మీరు అడచగలరా? 1,00,000 మందిని మీరు జైల్లో పెట్టగలరా? 1,00,000 మందిని నేను తీసుకొస్తాను జైల్లో పెట్టగలరా? అది జరగదు. అప్పుడు ఏం చేయాలా? అందుకని దీన్ని బట్టి మీరు ఆలోచన చేసుకుని మీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి, అవగాహన ఉంది కాబట్టి చెప్పక్కర్లేదు. దానికి అనుగుణంగా మీరు ఆలోచన చేసుకుని తిరుమలలో వచ్చేటువంటి భక్తులకి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఈ ప్రభుత్వం బాగా చేస్తున్నది శభాష్ అనిపించుకునేటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేయాలని చెప్పి మీకు సూచన చేస్తూ నమో వెంకటేశాయ.